So welcome to Keva Kaipo Industries, the eighth wonder of the world. So today, how to grow skill and income. సో మనం స్కిల్స్ అన్ని చాలా నేర్చుకున్నాం, మాట్లాడేది నేర్చుకున్నాం, రైట్? ప్రెజెంటేషన్ ఎలా చేయాలనేది నేర్చుకున్నాం, టైం మేనేజ్మెంట్ గురించి నేర్చుకున్నాం, ఆఫ్లైన్ డౌన్లైన్ గురించి నేర్చుకున్నాం. సో ఎట్లా డెమోస్ ఇవ్వాలనేది నేర్చుకున్నాం, ఎట్లా స్టేజ్ పైన మాట్లాడేది నేర్చుకున్నాం, రైట్? పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకున్నాం. సో అన్ని రకాల విషయాల్లో ఒక వ్యక్తి ఎలా ఉండాలా, సో అలా ఎలా నడుచుకుంటే ఎటువంటి రిజల్ట్స్ వస్తాయి, సో ఏ వ్యక్తి ఎలాంటివి వదిలేయాలా, ఎలాంటివి పెంచుకోవాలా అనేటి కొత్త కొత్త విషయాలన్నీ చాలా నేర్చుకున్నాం. మోస్ట్లీ మీకు చాలా తెలిసి ఉండొచ్చు, కానీ కొన్ని తెలియకపోవచ్చు. అయినా కానీ సో చాలా చాలా విషయాలు అనేది డెఫినెట్ గా మళ్ళీ మనం గుర్తు చేసుకుంటూ మళ్ళీ కాన్షియస్ గా అప్లై చేస్తూ మనం ముందుకెళ్తున్నాం అనేది నేను అనుకుంటున్నా. హోప్ యు ఆల్ ఎంజాయ్డ్ ఆల్ దీస్ 19 days సెషన్స్ కంప్లీట్లీ. అండ్ టుడే వీఆర్ at 20th day, and the next 21 will be tomorrow, right? So now let's come to the how to grow skill and income. సో ఎట్లా మన స్కిల్ ని పెంచుకోవాలా, ఇప్పుడు స్కిల్స్ నేర్చుకున్నాము, సో దాన్ని ఎట్లా పెంచుకోవాలా అండ్ ఇన్కమ్ ని ఎట్లా పెంచుకోవాలా. సో లాస్ట్ 2 days విల్ బి వెరీ డిఫరెంట్, డోంట్ మిస్ ఇట్, రైట్? సో ఈ స్కిల్ ని ఎట్లా పెంచుకోవాలా, తర్వాత ఇన్కమ్ ని ఎలా పెంచుకోవాలా, సో ఈ టాపిక్ పైన ఈరోజు రేపు ఉంటుంది. ఈరోజు స్కిల్స్ ఎట్లా పెంచుకోవాలా, స్కిల్ ద్వారా ఇన్కమ్ ఎట్లా వస్తుంది, రేపు వచ్చేసి కంప్లీట్ ఇన్కమ్ గురించి ఎట్లా పెంచుకోవాలి అనేది రేపు ఉంటుంది, రైట్? రైట్. ఫస్ట్ థింగ్, స్కిల్ అండ్ ఇట్స్ డెఫినేషన్. సో స్కిల్ అంటే ఏమి, దాని వివరణ ఏంటి, దాని నిర్వచనం ఏంటి, రైట్? ద అబిలిటీ టు స్టాండ్ సంథింగ్ వెల్, అండ్ ఎస్పెషలీ బికాస్ ఆఫ్ ట్రైనింగ్, ప్రాక్టీస్ అండ్ ఎక్సెట్రా. ద అబిలిటీ, దాని సామర్థ్యం ఏంటంటే మనం ఏదైనా ఏదైనా పని చేసేదానికి, ఏదైనా ఇప్పుడు ఒక పని ఉంది అనుకోండి, నువ్వు ఎంత కరెక్ట్ గా చేస్తావు ఆ పని, దాన్ని అబిలిటీ అంట. ఎంత బాగా చేస్తారు. సో ఒక స్కిల్ అనేది ఉంటే నువ్వు ఈజీగా చేస్తావు. స్కిల్ లేకపోతే ఏమవుతుందంటే, సో నువ్వు చాలా ఇబ్బంది పడతావు. ఎందుకు, నీకు తెలియదు. సో ఎలా మేనేజ్ చేయాలో తెలియదు, సో ఎలా ప్రెజెంట్ చేయాలో తెలియదు, ఎలా ఇంకొకరికి చెప్పాలో తెలియదు. బట్ ఒక స్కిల్ అనేది నేర్చుకుంటే నువ్వు ఈజీగా చేయగలవు. దట్ ఈస్ స్కిల్. అండ్ ఎస్పెషలీ బికాస్ ఆఫ్ ట్రైనింగ్, ప్రాక్టీస్ అండ్ ఎక్సెట్రా సంథింగ్, రైట్? సో ఏంటి, ఒక ట్రైనింగ్ ద్వారా కానీ ప్రాక్టీస్ ద్వారా కానీ మనం నేర్చుకుంటూ నేర్చుకుంటూ స్కిల్ అనేది అడాప్ట్ చేసుకుంటాం. సో దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తాం అనేది సో మన చేతిలోనే ఉంటుంది. లాస్ట్ 21 days నుంచి మీరు నేర్చుకున్న దాంట్లో, రైట్? సో ఎవ్రీ వన్ వాంట్స్ ఇట్. ప్రతి ఒక్కరికి కావాలా సక్సెస్ అనేది, ప్రతి ఒక్కరికి కావాలా అని మాట్లాడుకుంటా, కానీ చాలా మంది దానికోసం వెంట పట్టరు, వేటాడరు, దానికోసం వేటాడరు. సో హోప్ యు ఆల్ హంట్ ఫర్ దిస్, రైట్? సో మీరందరూ వేటాడతారని చెప్పేసి డెఫినెట్లీ అనుకుంటున్నా. సో ఆ సక్సెస్ అనేది మన చేతిలో ఉంటుంది. డెఫినెట్లీ మనం వెతికితే మన దగ్గరనే ఉంది. సో మనం జస్ట్ మన పొటెన్షియల్ అనేది బయట కాబట్టి, అంటే బయట చూపించాల, సింపుల్. మన పొటెన్షియల్ ఏంటనేది నీలో ఉన్న వ్యక్తిని మేల్కొల్పాలంతే. సో ఎవ్రీ వన్ వాంట్స్ ఇట్, ప్రతి ఒక్కరికి కావాల్సిందే. బట్ కానీ చాలా మంది దానిపైన వర్క్ చేయరు అంతే. బట్ ఈ 21 days లో మీరు స్కిల్స్ నేర్చుకున్నారు, డెఫినెట్లీ ఎట్లా వర్క్ చేయాలో తెలుసుకున్నారు, ఎలా ఉండాలో తెలుసుకున్నారు, ఏం మాట్లాడాలో తెలుసుకున్నారు, ఏం మాట్లాడకూడదు అని తెలుసుకున్నారు. సో ఈజీగా ఎక్కడైతే అవసరమైతే ఆ స్కిల్స్ అప్లై చేస్తే డెఫినెట్లీ సక్సెస్ తన ఇంకా పెద్దదైనా కానీ మనం ఈజీగా అచీవ్మెంట్ చేసుకుంటాం. సో ప్రైస్ ఆఫ్ సక్సెస్ అంటే దాని ఖరీదు ఎంత, సక్సెస్ ఖరీదు ఎంత. వెరీ గుడ్. లెట్స్ కమ్ టు ది సాక్రిఫైస్. సో సక్సెస్ కావాలంటే కొన్ని త్యాగం చేయాలి, కొన్ని త్యాగం ప్రతిదానికి అంతే. మీకు తెలుసో తెలియదు, ఏకలవ్యుడు. సో సో అర్జునునికి పోటీ ఆయన. సో అర్జునునికి మీరినటువంటి వ్యక్తి ఏకలవ్యుడు. ఆ టైంలో ఆ టైంలో ద్రోణాచార్యుడు ఒక మాట తీసుకుంటాడు, ప్రపంచంలోనే నీకైనా పెద్ద వ్యక్తి ఎవరుండరు, నీకన్నా మంచి స్కిల్ ఉండే వ్యక్తి ఎవరుండరు అని చెప్తే, అర్జునునికి అటువంటి స్కిల్స్ అన్ని నేర్పిస్తే అర్జునుని మీరినటువంటి వ్యక్తి ఏకలవ్యుడు. కానీ గురువు గారి మాట కోసం ఆ టైంలో సో తన బొటని వేళ్ళని త్యాగం చేస్తాడు అడిగిన దానికి, రైట్? సో సాక్రిఫైస్. సో బట్ అయినా కానీ ఈరోజు ఏకలవ్యునికి అర్జునుని కన్నా ఎక్కువగా విలువ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. సో సాక్రిఫైస్. సో కొన్ని త్యాగాలు చేయడం అంట, రైట్? ఏం త్యాగాలు చేయాలి. సో త్యాగాలంటే మీరు ఇప్పుడేం బొటన వేలు ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ నేను చిన్న ఒక గుర్తు చేస్తున్నా, రైట్? సో యువర్ సక్సెస్ ఆల్వేస్ డిమాండ్స్ గ్రేట్ సాక్రిఫైస్ ఫ్రమ్ యూ. అండ్ ఆర్ యూ రెడీ టు సాక్రిఫైస్ ఫర్ యువర్ సక్సెస్? మీ సక్సెస్ కోసం సాక్రిఫైస్ చేసేకి రెడీనా? సో కొన్ని గ్రేట్ సాక్రిఫైసెస్ ఆర్ ఎసెన్షియల్, రైట్? ఇఫ్ ఎస్,
ఇప్పుడు అవును అయితే దెన్ సాక్రిఫైస్ యువర్ లేజినెస్. నీ సోమారితనాన్ని వదిలేయండి. సింపుల్ ఫస్ట్ థింగ్, సోమారితనాన్ని త్యాగం చేయండి, ఇంకొకరికి త్యాగం చేయండి. ఫుల్ బిజీగా ఉండేవాని సోమారితనం త్యాగం చేయండి, లేకపోతే అది ఇంట్లో పెట్టేసేయండి. లైక్ సాక్రిఫైస్ యువర్ వీక్నెస్. మీ వీక్నెస్ ఏంటి దాన్ని సాక్రిఫైస్ చేయండి, దాని నుంచి ఓవర్కమ్ కండి. సింపుల్ అట్లా అంటే, సో దాన్ని త్యాగం చేయడం అంటే దాన్ని వదిలేయడం సింపుల్. సాక్రిఫైస్ యువర్ కంఫర్ట్స్. క్లోజ్ డోర్ ప్లీజ్. సాక్రిఫైస్ యువర్ కంఫర్ట్స్. ఎక్కడైతే నేను అంటే నా అనుకూలంగా నేను కరెక్ట్ గా ఉన్నాను అనే ఒక వ్యవస్థను మనం క్రియేట్ చేసుకున్నామో దాన్ని పక్కన పెట్టండి. ఎందుకంటే మనం అప్పుడు అలా ఎప్పుడు అలానే ఉంటాము. సో ఇదే చాలే అనుకుంటుంటాము. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే అదే ఒక కంఫర్ట్ జోన్ లో మీరు ముందుకు వెళ్ళలేదు. దాన్ని ఓవర్కమ్ చేయాలి, దాని నుంచి బయటికి రావాలి. ఎప్పుడైతే మీరు బయటకు వస్తారో మీకు కొత్తదనం అనేది వస్తుంది, కొత్త స్కిల్స్ వస్తాయి, కొత్త ఇన్కమ్స్ వస్తాయి, అన్ని రకాల మనకు అనుకూలాలను ఏర్పడతాయి. ఎప్పుడైతే కంఫర్ట్ లో ఉంటామో సో అవే ఇంతవరకు నువ్వు ఏమున్నావో అక్కడనే ఉంటావు, వేరేది ఏముండదు. సాక్రిఫైస్ యువర్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, నేనే గ్రేట్ అనేది కొంచెం పక్కన పెట్టేస్తాను. నీకన్నా తోపులు ఉన్నారు ఇక్కడ, ఇంకా తోపులు ఉన్నారు. సో కాబట్టి ఎప్పుడు నాకు తెలియదు, నాకు నాకు ఇంకా తెలుసుకోవాలా అనే ఒక పద్ధతిలో ఉంటే చాలా మంచిది. మీకు తెలుసో తెలియదు, సో ప్రతి ఒక్క వ్యక్తి నేనే తోపు అనుకుంటాడు. ఓకే, అది నీలో ఉంది, బయటికి ఎప్పుడు కనపడనీయద్దు. బయటికి ఎప్పుడు కనపడనీయద్దు. రైట్. అండ్ సాక్రిఫైస్ యువర్ నెగిటివ్ యాటిట్యూడ్స్. నెగిటివ్ యాటిట్యూడ్, ప్రతి దానికి ఏదో నెగిటివ్ మాట్లాడుకోవడం. సో అలాంటి ఏవైనా అలవాట్లు ఉంటే దాన్ని కానీ త్యాగం చేయండి. రైట్. సాక్రిఫైస్ యువర్ బ్యాడ్ హ్యాబిట్. ఏదైనా చెడు అలవాట్లు ఉంటే దాన్ని కానీ కొంచెం త్యాగం చేయండి. ఎవ్రీథింగ్ దట్ క్రియేట్స్ హ్యాండ్రెన్స్ అండ్ పాత్ ఆఫ్ యువర్ సక్సెస్. సో సక్సెస్ కి అడ్డు తగిలే ప్రతి ఒక్కదాన్ని మీరు దూరం పెట్టాల్సి వస్తుంది. సో యూ హ్యావ్ టు సాక్రిఫైస్ ఆల్ దీస్ థింగ్స్. సో వీటన్నిటిని మీరు సాక్రిఫైస్ చేయాలి. ఎప్పుడైతే మీరు సాక్రిఫైస్ చేస్తారో దాని ప్రతిఫలమే డిఫరెంట్ గా సక్సెస్ అనేది మనకు వస్తుంది అనమాట. బట్ మనం ఏం చేస్తాం, దానికి అవన్నీ చేయాలి. సో మనం దీంట్లోనే ఉంటాం చాలా వరకు. చాలా మందిలో వీక్నెస్ లో ఉంటారు, లేజినెస్ లో ఉంటారు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, నెగిటివ్ అటిట్యూడ్స్, బ్యాడ్ హ్యాబిట్స్. ఇవి తప్ప మేము బయటికి రాము సార్, ఇవన్నీ చాలా మంచివి, ఇవన్నీ మా ఫ్రెండ్స్ అనుకుంటారు. అమ్మా, ఇవన్నీ ఫ్రెండ్స్ అనుకుంటారు. ఒక్క నిమిషం. సార్ దీన్ని వదిలేసి మేము బయటికి రాలేం సార్, చాలా మంచివి ఇవి. మా ఫ్రెండ్స్ సార్ పుట్టుకతోనే మాకు వచ్చాయి సార్. మా ఫ్రెండ్స్ మాకు ఇచ్చారు సార్. మా అమ్మ నాన్నలు మాకు ఇచ్చినారు సార్. మా రిలేటివ్స్ మాకు చెప్పినారు సార్, మీ దగ్గరే పెట్టుకోండి ఎవరికి ఇవ్వద్దండి అని చెప్పినారు సార్. దాని నుంచి మేము చాలా వరకు దాచుకున్నాం సార్. మాకు చాలా బాగున్నాయి సార్ అని చెప్పి వంటి వాళ్ళు కనబడతారు మాకు, కనబడతారు. ఎట్లా కనబడతారంటే ఇవన్నీ క్వాలిటీస్ తో కనబడుతుంటారు. సో వాళ్ళు దాచుకుని నేను ఇంతే అన్నట్టుగా ఉంటాను. మాకు తెలిసిండేది అంతే, సేమ్ నువ్వు అంతే లేరా, నీ విలువ అంతేరా, నీ కంఫర్ట్ అంతే, నీ వీక్నెస్ అదే, నీ లేజినెస్ అదే, నీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అదే, నీ నెగిటివ్ అటిట్యూడ్స్ అదే, తర్వాత నీ బ్యాడ్ హ్యాబిట్స్ నువ్వేవి వదులుకోలేవు, నువ్వు బయటికి రాలేవు, నువ్వు అలానే ఉంటావు, ఇంకో బ్లేమ్ చేసుకుంటుంటావు, నువ్వు అక్కడే ఉంటావురా అని చెప్పేసి నాకు అర్థమైపోతుంది ఆ క్వాలిటీస్ అనేవి ఉండి ఉంటే. సో మై డియర్ ఫ్రెండ్స్, దీన్ని త్యాగం చేద్దాం. సో ఈ 21 days ద్వారా మనం నేర్చుకున్న విషయాలు ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్పు తెచ్చింటదని నేను అనుకుంటున్నా. సో ప్రతి ఒక్క దాన్ని మార్చుకుంటూ మార్చుకుంటూ మీరు ఒక గొప్ప వ్యక్తిగా ఎదగాలన్నదే నా ఆశ. రైట్. లుక్ ఇన్ టు ది రియాలిటీ, రియాలిటీలే కొద్దాం. సో నిజం ఏంటి, సక్సెస్ ఈజ్ అనే ఐస్ బర్గ్. మనకి కనబడేటువంటి ఈ సముద్రంలో ఒక ఐస్ బర్గ్ మాది అంటే చూసేదానికి పైన కొంచెమే కనపడుతుంది. సో చాలా మంది ఏం చేస్తారంటే పైన కొంచెమే చూస్తారు, కింద వరకు ఎవరు చూడు. కింద ఏముంటాయి, ఫెయిల్యూర్స్ ఉంటాయి, ఎన్నోసార్లు ఫెయిల్ అయినవి ఉంటాయి. పర్సిస్టెన్స్, ఎంతో కష్టపడి ఉంటాడు, సాక్రిఫైస్, ఎన్నో త్యాగాలు చేసి ఉంటాడు. సో పిల్ల వాళ్ళు ఏం చూడరు అంటే వాళ్ళ డెడికేషన్ చూడరు, హార్డ్ వర్క్ చూడరు, డిసిప్లిన్ చూడరు. ప్రపంచానికి కనపడేది ఇది కొంచెం మాత్రమే. బట్ ఇవన్నిటిని మనం తట్టుకోవాలా, ఇవన్నీ ఫెయిల్యూర్స్ కావాలా, సాక్రిఫైస్ చేయాలా, నిత్యంగా వర్క్ చేయాలా. రైట్. సో అంకిత భావంతో పని చేయాలా, ప్రతిరోజు కష్టపడాలా, సో డిసిప్లైన్ గా ఉండాలా. ఇవన్నీ మనం కంప్లీట్ చేసుకుంటే మన ప్రపంచాన్ని చూపించేది ఐస్బర్గ్ మాత్రమే. వాట్ పీపుల్ సీ ఓన్లీ దిస్ సక్సెస్. సో వీటన్నిటిని మనం తట్టుకోవాలా, కొన్ని సాక్రిఫైస్ చేయాలా, కొన్ని ఫాలో చేయాలా, కొన్ని స్కిల్స్ నేర్చుకోవాలా. అప్పుడు మాత్రమే ప్రపంచానికి మనం ఏంటనేది చూపిస్తాం.
లేదు సార్ మాకు బాగా ఇదే ఉంటుందంటే నో ప్రాబ్లం, మీరు అక్కడనే ఉండొచ్చు. మీరు ఏ స్కిల్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మీలో ఏ మార్పు అవసరం లేదంటే ఏ స్కిల్స్ అవసరం లేదు, ఏ 21 డేస్ అవసరం లేదు. హోప్ యూ ఆల్ ఎంజాయ్. ఎట్ ది ఎండ్ ఆఫ్ పెయిన్ ఈజ్ సక్సెస్. సో కష్టం అనేది ఎప్పుడైతే ఎండ్ అవుతుందో అక్కడే మనకి సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది. కష్టాలు అనేవి ఎక్కడ, మీకు ఎప్పుడైతే స్కిల్స్ అని తెలిసి ఉంటాయో కష్టాలు అనేవి దూరం అవుతాయి. స్కిల్ తెలియకపోతే ఎప్పుడు కష్టాల్లోనే ఉంటారు. స్కిల్స్ తెలిసిండే వ్యక్తి కష్టాలను దూరం చేసుకుంటాడు. హోప్, రైట్. స్కిల్ విల్ హెల్ప్ యూ టు డిరైవ్ ద డిజైర్డ్ రిజల్ట్. మీకు ఏదైతే కావాల్సిందో ఆ రిజల్ట్ మీకు వస్తుంది. దీన్ని చూస్తే నాకు ఒక చిన్న కథ గుర్తుకొస్తుంది. మనిషి తనకు తాను చెప్పుకుంటూ ఒక ఒక ఎట్లా ఒక రూపం దాల్చినాడు, రైట్. ఇక్కడ పిక్చర్ లో ఒక మూర్తి, ఒక శివలింగం, రైట్, ఒక శివలింగం కొండలో ఉండేదంట. కొండలో శివలింగం అది ఒక శిల్పికి మాత్రమే తెలిసి ఉంటాడట, రైట్. ఒక ఒక రాయిని చూజ్ చేసుకుంటాడు. ఒక రాయిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ రాయితో శివలింగాన్ని చేయాలని చెప్పేసి పగలగొట్టే స్టార్ట్ చేస్తాడు. కొడతాడు కొడతాడు కొడతాడు, మధ్యలో ఏమైతుందంటే అది అది తట్టుకోలేక ముక్కలైపోతుంది. అంటే పనికి రాకుండా పోతున్నాడు, శివలింగానికి పనికి రాకుండా పోల్చుతుంది. కొంతవరకు ఎంత ప్రయత్నించా అది పనికి రాకుండా అయిపోతుంది. మరి ఇంకాస్త ముందుకు వెళ్తాడు. సో ఇంకొక రాయి దొరుకుతుంది, దాన్ని బాగా శివలింగంగా మార్చుకుంటాడు. కొట్టి 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 బాగా శివలింగంగా మార్చుకుంటాడు. ఇప్పుడు ఏం చేశారంటే ఆ శివలింగాన్ని తీసుకుపోయి గుళ్ళో పెట్టారు. శివలింగాన్ని గుళ్ళో పెట్టారు. గుళ్ళో పెట్టిన తర్వాత సో అక్కడ అంత వ్యవస్థ అయింది. సో దానికి ఇది ఆ శివలింగాన్ని పెట్టేసి పూజ చేశారు అంతా. ఏంది లింగ ప్రతిష్ఠ చేశారు. సో గుడి కట్టించారు, అన్ని చేశారు. సో అక్కడ అంతా ఒక టెంకాయ కొట్టేకి ఒక బండగాని కావాల్సి వచ్చింది. సో స్పెషల్ బండ కావాలని చెప్పేసి స్పెషల్ బండ కోసం వెతికారు. సో అప్పుడే పగిలిపోయినటువంటి బండ తీసుకుని పోయి ఆ శివలింగం ముందర పెడతారు. ఆ బండ నీట్ గా ఉంటుంది కొంతవరకు, ఆ బండని నీట్గా పెడతారు. ఓ రోజు ఏం చేస్తే ఆ అందరూ పూజ చేసుకుని బయటికి వెళ్ళిపోయారు. ఉమ్, ఈ శివలింగము ఆ బండ ఇద్దరు మాట్లాడుతున్నారంట. ఏ రామవ్వ, నిన్నైతే మొక్కుతారు నన్నైతే కొడతారు, ఏంట్రా ఇది అని చెప్పేసి. సో నువ్వేంటి నేనేంటి అని చెప్పేసి. నీకు గుర్తుందా ఒకసారి శిల్పి వచ్చాడు మన కొండకి, అప్పుడు ఫస్ట్ నిన్నే ఎంచుకున్నాడు. అదే టైంలో నువ్వు నువ్వు కొట్టించుకున్నావు కొన్ని దెబ్బల వరకు. బట్ కొట్టించుకున్నావు కానీ మధ్యలో వదిలేసావు, తట్టుకోలేదు ఆ పెయిన్. కాబట్టి నువ్వు పగిలిపోయావు, నువ్వు ముక్కలైపోయావు. నాకు కాదు పెయిన్ భరించలేని అని చెప్పేసి వదిలేసావు. కానీ నువ్వు రెండు ముక్కలు అయ్యావు. అదే నువ్వు అక్కడ ఇక్కడ వచ్చినటువంటి ఇంకో ముక్క అని చెప్పి చెప్తాడు. అప్పుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. అప్పుడు నన్ను ఏం చేశాడు, కొట్టాడు. ఎంత కొట్టాడంటే అంత కొట్టాడు. ఎన్నిసార్లు, సుమారు ఒక 10,000 సార్లు కొట్టింటాడు. నేను అనుకున్నాను, నా ద్వారా ఏదో ఆ వ్యక్తికి అనిపించింది. ఆ వ్యక్తి నన్ను చెప్తున్నాడంటే నాకు ఏదో మంచి చేయడానికి చెప్తున్నాడు, రైట్, నేను గుర్తించుకుంటాను. సో నువ్వెంత పెయిన్ ఇస్తావో ఇవ్వు, నేను తట్టుకోగలను అని చెప్పేసి నేను చివరి వరకు ఉన్నాను. ఆయన ఎంత కొడితే భరించాను. సో నా నుంచి ఏదో కొత్త ఎక్స్పెక్ట్ చేశాడు. సో అంతవరకు బాధ భరించాను. సో ఈ రోజు నన్ను సో నెయ్యితో పాలాభిషేకం, నెయ్యితో, పాలతో, ఏది పండ్లతో అన్ని రకాల నా పైన వేసి అభిషేకాలు చేస్తున్నారంటే ఆ క్రెడిట్ అంటే ఆ శిల్పికి. సో నేను తట్టుకున్నాను కాబట్టి నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. కాబట్టి నువ్వు అక్కడ ఉన్నావు. కాబట్టి నిన్ను తొక్కే వాళ్ళు ఈరోజు నన్ను మొక్కే వాళ్ళు అని చెప్పేసి ఆ వ్యక్తి ఆ శివలింగం అనేది మాట్లాడుతున్నాను. అరే మావా, ఎంత తప్పు చేశానురా. ఆ రోజే కొంతవరకు నేను నొప్పి భరించుంటే నువ్వు కాదు నేనే శివుణ్ణి అయిపోయావని కదా అని చెప్పేసి అప్పుడు బాధపడుతుంది. సమయం లేదు మిత్రమా, సమయం లేదు, అవకాశాన్ని వచ్చినప్పుడే ఉపయోగించుకోవాలా అని చెప్పేసి కామ్ అయిపోతాయి. సో దీంట్లో నీతి ఏంటంటే సాక్రిఫైస్ చేయాలి. సో పెయిన్ అనే దాన్ని తట్టుకోవాలా. సో దాన్ని మలుచుకోవాలా, దాని నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దీని నుంచి మనకి ఏదో మంచి జరిగిపోతుందంటే దాని నుంచి నేర్చుకోవాలి. సో అక్కడ నుంచి ఏమవుతుందంటే మనకి మంచి రిజల్ట్ అనేది కనపడుతుంది. సో మనం దానిపైన మనం ఎలాంటి వర్క్ చేస్తాం. ఏదైనా చిన్న పెయిన్ వచ్చిందనుకో అయిపోయా,
ఇంతే మన లైఫ్ అనేది ఇంత అనుకోకుండా, సో దాని నుంచి నేర్చుకుంటూ దాని నుంచి ఓపిక్గా సో నెక్స్ట్ స్టెప్ తీసుకుంటే డెఫినెట్లీ మంచి రిజల్ట్ వస్తాయి. సో కష్టాలు వచ్చాయంటే, ఫెయిల్యూర్స్ వచ్చాయంటే నెక్స్ట్ సక్సెస్ వస్తుందని అర్థం. ఏంటి ఆ? అది అర్థం చేసుకుంటే మనం ప్రతిసారి మనం ముందుకు వెళ్తూ ఉంటాం. నెక్స్ట్ స్టెప్ అంటూ ఈజీగా ఉంటుంది, రైట్? హోప్ యు ఆల్ ఎంజాయ్డ్. సో రిపిటీషన్ ఇస్ ద మదర్ ఆఫ్ స్కిల్. ప్రతిదాన్ని మనం ప్రాక్టీస్ చేస్తూ రిపీట్ చేసుకుంటా మనం ఎయిదర్ హోమ్ మీటింగ్ ఆర్ ఇంకోటి ఏదైనా కానీ రిపీట్ చేస్తూ వెళ్ళాలా. సింపుల్. షోదా ప్లాన్ అంటాం. అంటే ప్లాన్ ప్రజెంట్ చేస్తుండాలా. దిస్ ఈజ్ మదర్ ఆఫ్ స్కిల్. సో ఈ స్కిల్ అన్ని అప్లై చేసుకుంటూ మనం రిపీట్ చేస్తూ ఉంటే సో నీ సక్సెస్ గ్రోత్ అనేది ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది. సో నువ్వు సంవత్సరంలో సాధించాలనుకోండి 1 year కాదు, 6 months లోనే అచీవ్ చేసుకుంటావు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్కిల్ అనమాట, రైట్? అండ్ రివ్యూ యువర్ గోల్. అంటే మీ గోల్ ని రివ్యూ చేసుకోండి. అట్లీస్ట్ గోల్ పెట్టుకున్నామా. ఫస్ట్ డే వచ్చేసి నేను ఇది చెప్పాను, ఒక విజన్ ఏంటి, గోల్ ఏంటి మీరు రాసుకోండి అని చెప్పాను. మీరు రివ్యూ చేసుకునేది ఏముంటుంది, సింపుల్. సో వాంట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ విత్ టైం ఫ్రీడమ్ తో పాటు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలా. జస్ట్ చెక్ యువర్ రివ్యూ అండ్ మీ యువర్ గోల్. సో మీ గోల్ ఏంటి అని చెప్పేసి చూసుకోండి, అది ఎంతవరకు సాధించారని చెప్పేసి కొంచెం అర్థం చేసుకోండి. హెల్త్, మొదటి హెల్త్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, రైట్? ఏ రకంగా మీరు గ్రోత్ అవుతున్నారు. అండ్ రికగ్నిషన్. సో మీ స్థానం ఏంటి, ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, ఎక్కడ వెళ్ళబోతున్నారు. సో ఇలాంటివి మనము కాస్త చెక్ చేసుకుంటూ వెళ్ళాలా. మనలో స్కిల్స్ అనేది పెంచుకుంటూ ఉండాలా. సో అప్పుడు 21 days కి నా ముందు వ్యక్తి, 21 days తర్వాత వ్యక్తి చాలా డిఫరెంట్ కావాలి. అలాంటి మెసేజ్ నాకు కావాలి. సో అలాంటి వ్యక్తి నాకు కావాలి. లేకపోతే ఈ ప్రోగ్రామ్స్ ఇంకొకటి ఏం చేస్తారు సార్? మా అమ్మ నాన్న మొదటి నుంచి చెప్పినారు సార్, నేను చేంజ్ కాల. మా ఫ్రెండ్స్ ఎంతో మంది చెప్పినారు, నేను చేంజ్ కాల. నువ్వు చెప్తే నేనేం చేంజ్ అయ్యేది? అది మీ ఇష్టం, రైట్? సో అది మీ ఇష్టం. స్కిల్స్ ఫర్ సక్సెస్ వెరీ ఇంపార్టెంట్. నేను ఇంతకుముందు ఇవన్నీ చెప్పాను. సో కమ్యూనికేషన్, న్యూమరసీ, రైటింగ్, అడాప్టబిలిటీ, కోఆపరేషన్, డిజిటల్ రీడింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్, ఇవన్నీ ఆల్మోస్ట్ చెప్పుకున్నా. కొన్ని కొత్త టాపిక్స్ లో మీకు చాలా క్లియారిటీ అనేది అనిపిస్తుంది. సో దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో బీయింగ్ డిజిటల్, మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రపంచంలో ఏకైక టూల్ ఏదైనా ఉందంటే డిజిటలైజేషన్. సో ఏకైక ఏదైనా ఉందంటే డిజిటలైజేషన్. బెనిఫిట్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ వెరీ ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోండి. రీచ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్. చాలా కొత్త వ్యక్తులు మీకు దొరుకుతారు. మనకు అనుకుంటాము మనం చుట్టూ ఉండే పరిసరాల్లో కొంతమంది మాత్రమే ఉన్నాము, రైట్? మీకు తెలియని ఏదైనా ఉన్నారు అంటే, కోల్డ్ మార్కెట్ ఏదైనా ఉందంటే డిజిటల్ మార్కెటింగ్ లో అంతా మీకు దొరుకుతారు. సోషల్ మీడియా, ఎస్పెషలీ సోషల్ మీడియా కోట్లలో. నిన్న ఒక 2 days బ్యాక్ నేను లేదు 2 days బ్యాక్ నైట్ నేను జర్నీ చేశాను. చివర్లో ఎక్కాను బస్సుని. అక్కడి నుంచి ముందు వరకు సీట్ వచ్చే గమనిస్తూ ప్రతి ఒక్కరిని నేను చూశాను. రీల్స్ చూస్తున్నారు వాళ్ళు, ఇట్లా 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 చెయ్యి, ఇట్లా అక్కడి నుంచి ఇక్కడి వరకు ప్రతి ఒక్క సీట్ లోన 2-3 కూర్చున్నారు. వాళ్ళందరూ రీల్స్ చూసే వాళ్ళే. జస్ట్ ఇట్లా చేస్తుండే వాళ్ళే చూస్తుండే. సో ఎక్కడ పోతుంది? సో ఫోన్ వాళ్ళని వాడేస్తాంది. వాళ్ళు ఫోన్లను వాడటం లేదు, ఫోన్ వాళ్ళని వాడేస్తాంది. మీరు గుర్తు చేసుకోవచ్చు ఫోన్ లో ఏం చేస్తున్నారు అంటే. ఫోన్ ద్వారా చాలా మందికి కొత్త వ్యక్తులను చూసేటువంటి ప్రయత్నం దాని ద్వారా చేస్తున్నారు. కొత్త అవకాశాల కోసం ఫోన్ లోనే చూస్తున్నారు. సో మనం ఏ రకంగా దాన్ని ఉపయోగం చేస్తున్నాం. నాకు చాలా నచ్చింది కొన్ని వీడియోస్ మీరు చేశారు. అవి ఇంకాస్త మాడిఫై చేసి అంటే కొన్ని చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, నో ప్రాబ్లం. బట్ ప్రతి ఒక్క వ్యక్తి అంటే కంప్లీట్ గా కరెక్ట్ గా ఉంటాడని నేను చెప్పను. ఇంకాస్త మాడిఫికేషన్ చేస్తూ జస్ట్ సోషల్ మీడియాలో, స్పెషల్లీ ఫేస్బుక్ లో ఒక పేజ్ అనేది క్రియేట్ చేసుకోండి. ఫేస్బుక్ పేజ్, తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్. సో ఈ రెండింటిని స్టార్ట్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ చేసుకోండి. సో కొన్ని సోషల్ నెట్వర్క్స్ ఏదైతే ఉన్నాయో అవన్నింటిలో మీరు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. సో మిగతా వాళ్ళ గురించి ఆలోచన చేయకండి. సింపుల్, ప్రపంచం అనేది నువ్వేంటో చూపించాలా అంటే, సో నీకంటూ ఒక స్థానం ఉండాలంటే సోషల్ మీడియా ద్వారా మీరు బయటికి రావచ్చు. దాని ద్వారా మీ బిజినెస్ ఇంకాస్త బూస్ట్ చేసుకోవచ్చు. నేను చూస్తున్నా
నా కాంటాక్ట్స్ ఎక్కడి నుంచో వస్తున్నాయి బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. సో నేను ఫేస్బుక్ లో కానీ యూట్యూబ్ లో కానీ కొన్ని చేసిండేటివి, సో తద్వారా వచ్చిండేటువంటి రిజల్ట్స్ ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను. ఇక ఇది యూట్యూబ్ కానీ ఇంకా 2 ఛానల్స్ పెడుతున్నాను, తెలుగులో ఒకటి కన్నడలో ఒకటి, రెండు చేస్తున్నాను. తర్వాత ఆల్రెడీ ఫేస్బుక్ పేజ్ స్టార్ట్ చేశాను. సో నాకు ఇంకొకటి మైండ్ఫుల్ పాత్వేస్ అని చెప్పేసి దాన్ని స్టార్ట్ చేసుకున్నా. సో నాకు ఒక 4-5 రకాలుగా నేను బిజీ కాబోతున్నా. సో కాబట్టి ఈ యొక్క ప్లాట్ఫామ్ మనం ఎంత యూటిలైజ్ చేసుకుంటే మన బిజినెస్ అంత గ్రోత్ అవుతుంది. కొత్త కొత్త కాంటాక్ట్స్ మీకు దొరుకుతాయి. దీంట్లో ఎక్కువ ఖర్చు పెట్టాల్సింది ఏముండదు. సో మీకు ఎక్స్ట్రా రిటర్న్ ఎక్కువ వస్తుంది. సరే, కెమెరా ముందు మాట్లాడాలంటే భయం అనిపించింది, మీరు ఈరోజు కెమెరా ముందు వచ్చారు. మీకు తెలుసో తెలీదు, మోనాలిసా అనే ఒక ఆమె, ఎవరు, ప్రయాగ్రాజ్ లో పూసలు అమ్ముకునే ఆమె, ఈరోజు 36 lakhs కి కాంటాక్ట్ చేసుకోయింది. 21 lakhs వచ్చేసి ఏదో ఒక హిందీ మూవీలో. సో అదేదో ఒక హిందీ మూవీ పేరు ఉంది, రైట్, అదొకటి. తర్వాత అక్కడ లోకల్ బిజినెస్ డెవలప్మెంట్ వచ్చేసి ఒక 15 లక్షలకు కాంట్రాక్ట్ తీసుకుంది. అంటే 21 ఒక 15 36 లక్షలు. జస్ట్ సోషల్ మీడియా అంత పాపులర్ చేసింది. సో ఎప్పుడు ఎలా ఏ రకంగా ఎవరు ఎదుగుతారో తెలియదు ఫ్రెండ్స్. సో మనం ఎలా అంటే, సో ఈ రకంగా మనం ఎదగాల, కొత్త కొత్త ప్రయత్నాలు చేయాలి, కొత్త కొత్త క్రియేటివిటీని పెంచుకోవాలి. సో అప్పుడు మాత్రమే మనం ముందుకెళ్తాం. లేదు, నాకు తెలుసు సార్, నేను నా భార్య నాకు తెలిసిన వాడు బొచ్చు కుక్క, నేను ఇంట్లో ఉంటాను సార్ అంటే మీ ఇష్టం. రైట్, స్కేల్ ద బిజినెస్ వెరీ ఫాస్ట్ అండ్ క్రియేట్ బ్రాండ్ రెప్యుటేషన్ అండ్ టార్గెట్ కన్జ్యూమర్స్ ప్రొయాక్టివ్లీ. సో ఎట్లాంటి కాంటాక్ట్స్ అయినా మీకు దొరుకుతాయి 100%. ఆ ఒక వ్యవస్థ అనేది మనం ఈ రోజు చూస్తున్నాం, ఇంతకు ముందు ఉండలేదు. ఒక 10 years బ్యాక్ అసలు ఉండలేదు, కానీ ఈ రోజు అంత పొటెన్షియల్ ఉంది మార్కెట్ లో, మనం ఎంత గ్రాప్ చేసుకుంటే అంత. సో ఇది నాకు కాదు అనే సీనే లేదు. సో ప్రతి ఒక్కరికి సాధ్యం. సో రేపు చెప్తా ఆ విషయం ఎట్లా అని చెప్పేసి, ఎంత ఫాస్ట్ గా చేసుకోవచ్చు అనేది రేపు చెప్తా. బట్ అప్పటి వరకు మీకు ఆ క్యూరియాసిటీ అనేది ఉండాలి, రైట్. అండ్ కొలాబరేషన్ ఈజ్ బిజినెస్, ఇన్ ద బిజినెస్. సో కొలాబరేషన్ ఎలా ఉండాలి? ప్రాక్టీస్ ఆఫ్ వర్కింగ్ టుగెదర్ టువర్డ్స్ ఎ కామన్ గోల్ ఆర్ పర్పస్. మనందరికి ఒక గోల్ ఉంది, 1 లక్ష రూపాయలు ఇన్కమ్ తీసుకోవాలి పర్ మంత్ మినిమం. నెక్స్ట్ మాక్సిమం మీరు ఎప్పుడైతే చిన్నది రీచ్ అవుతారో, నెక్స్ట్ అది ఇంకొక 5 lakhs 12 lakhs అయినది నెక్స్ట్ అది, రైట్. సో ఈ 1 lakh రీచ్ కావాలంటే మనకు కొలాబరేషన్ అనేది ఉండాలి. సో మనలో అంటే మనలో మన వ్యక్తి పోటీ పడేది. సో నిన్నటికి ఈ రోజుకి రేపటికి నేను నాలో వ్యత్యాసం ఏంటి, తర్వాత మన టీంలో వ్యత్యాసాలు ఏంటి, టీంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, దాన్ని సాల్వ్ చేసుకుని మనం అందరూ కలిసికట్టుగా మనం 1 లక్ష రూపాయలు ఇన్కమ్ తీసుకోవాలంటే ఎలా? ఒక వ్యక్తి తీసుకోవచ్చు, అందరు తీసుకునే కాదు కదా, బట్ అందరికీ కావాలా, ఎలా కావాలి? దట్ ఈస్ కొలాబరేషన్. సో అందరూ కలిసి కూర్చుని, సో ఆ 1 lakh రూపీస్ ఎట్లా ఇన్కమ్ తీసుకోవాలో, నువ్వు తీసుకోవాలా, నేను తీసుకోవాలా, అందరూ తీసుకోవాలా 1 lakh. సో అది ఎలా ప్లాన్ చేసుకోవాలా? సో అట్లా మీ కోఆర్డినేషన్ అనేది ఉంటే, కొలాబరేషన్ అనేది ఉంటే డెఫినెట్లీ ప్రతి ఒక్క వ్యక్తి అచీవ్ చేస్తాడు. లేదు, నేనే పెరగాలంటే నువ్వు పెరగలేవు. ఎస్పెషల్లీ ఇది టీం వర్క్, అందరూ కరెక్ట్ గా ఉండాలి. లేదు కరెక్ట్ గా లేరు, సరి చేసుకోవాలి. సో అప్పుడే ముందుకెళ్తారు. సరి లేరు, నువ్వు ముందుకెళ్ళలేవు. లేదు, నీకు ఇంకాస్త బర్డెన్ ఎక్కువైతుంది, నీకు బర్డెన్ ఎక్కువైపోతుంది, మళ్ళీ ఇంకా కొత్త కొత్త టీంలు అవసరమైతే కొత్త కొత్తగా చేయాల్సి వస్తుంది. కాబట్టి సో ఉన్న వాళ్ళని కరెక్ట్ గా చేసుకున్న వాళ్ళ స్కిల్స్ ను ఉపయోగించుకోవాలి. జస్ట్ మనం అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్ మన ఇన్కమ్ 1 lakh రీచ్ అవుతాం. నెక్స్ట్ అడాప్టబిలిటీ. సో సమయానికి తగ్గట్టుగా మనం దాన్ని సరిచూసుకోవడం, మనం ఎలా ఉన్నాం. సో ఓపెన్ టు ది న్యూ ట్రెండ్స్. సో ఇప్పుడు ఎలా ఉన్నారు, జనరేషన్ ఎలా ఉంది, సో ఏ రకంగా ఉంటారు వాళ్ళు, ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారు. సో నెగిటివా పాజిటివ్, ఓకే నెగిటివ్ అయితే పక్కన పెట్టు, పాజిటివ్ అయితే తీసుకో. సో అనే అడాప్టబిలిటీ మనకి రావాలా. సో నాట్ రిజిడ్ ఇన్ థాట్స్. సో ఆలోచనలో అంతే సార్, నేను ఒక్కసారి చెప్తే అంతే సార్. ఏంది నువ్వు ఒకసారి చెప్తే అంతే? అదేదో అంటారు, ఓ డైలాగ్ ఉంటుంది, నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్లు, రైట్, ఓకే అప్ప పర్లేదు. సో ఇంకొక డైలాగ్ ఉంది, అదేదో గుర్తు రావడం లేదు, మహేష్ బాబు డైలాగ్. ఎవరన్నా టైప్ చేయగలరా? ఎవరైనా టైప్ చేయగలరా ఆ డైలాగ్? ఒక అడాప్టబిలిటీకి ఒక డైలాగ్ గుర్తు రావడంలా. లెట్ మీ టేక్ 1 second ప్లీజ్.
ఓకే, అది మళ్ళీ నాకు గుర్తొచ్చినప్పుడు ఇదే దాంట్లో ఇదే టైంలోనే చెప్పేస్తాను, నో ప్రాబ్లం. సో నెగోషియేషన్ స్కిల్ కావాలా, రైట్? ఎఫెక్టివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో స్కిల్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, మనకు తెలియదు ఉంటాయి. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను, వావ్ సూపర్ సార్, అది అంటాం కదా, అది చాలా రాంగ్ అది. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినాలా. వాడు ఏదో హీరో చెప్పినాడని చెప్పేసి మనం అలా ఉంటే కాదు. ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే వినాలా, నా మాట నేను వినకపోతే ఇంకోరు వింటారు, రైట్? ఇదే సేమ్ డైలాగ్ ని నేను చెప్పాలనుకుంటే మీరు చెప్పారు, సూపర్ ప్రకాష్ సార్. సో ఒక్కసారి కమిట్ అయితే మన మాట మనం వినాలా, వాళ్ళు వినేది కాదు. సో మనం వినాలా. సో నేను అనుకుంటాను అనుకోండి, నేను పని చేస్తాను. నా మాట నేనే విన్నంటే అది వేరే అవుతుంది. సో హోప్, సో నేను వినాలి అంతే, రైట్? అండ్ నెగోషియేషన్ స్కిల్, సో వర్క్ అండర్ ప్రెజర్. సో ప్రెజర్ కింద పనిచేయడం, అబిలిటీ టు లిజన్. సో ప్రతి ఒక్కటి, సో వినడం గానీ అంతే. సో నీకు ఎంత కావాలో అంతే వినాలా. సో అన్ని రకాలైనటువంటి అడాప్టబిలిటీ. సో ఒక చీమ ఉందనుకోండి, చీమకి బ్రెయిన్ ఎంత ఉంటుంది తెలుసా? 0.0009 గ్రామ్ అంటూ ఉంటుంది. సో అంత చిన్న బ్రెయిన్, దాంట్లో దానికి తెలివి ఎంత వరకు ఉంటుంది? ఏదన్నా చిన్న ఆబ్స్టికల్ వచ్చింది అనుకోండి, ఇట్లా ఏదన్నా దారిలో పోతూ ఏదైనా అడ్డం వచ్చింది అనుకోండి, ఒకటి సింపుల్ గా దాని పక్కకు తీసుకుని పోతుంది అంతే. అది పక్కన పోతుంది అంతే తప్ప, ఏ నువ్వు నాకు ఇంత అడ్డం వచ్చినావే, నేను పోలేనా అనేటట్టుగా క్వశ్చన్ వేసుకోవద్దు. నేను పోగలనని చెప్పేసి సైడ్కి పోతుంది, ఇంకొక చోట లెఫ్టో రైటో లేకపోతే ఇంకొక చోట ఏదైనా సందులోనో దూరుకుని అవతలికి పోతుంది. బట్ మనమైతే ఏం చేస్తాం, అమ్మో ఇంత పెద్ద అబ్స్టికల్ ఈడే వచ్చిందంటే ఇంక ముందుకు ఎంత ఉంటుందో, ఇంకా ఎంత పెద్ద పెద్దవి మనం ఫేస్ చేయాలో, ఇక్కడితోనే ఆపేద్దాం అని చెప్పేసి చాలా మంది మనం అక్కడే ఉంటాం. బట్ చిన్న చీమకు తెలుసు, నేను ఇట్లా వచ్చావా, ఓకే నేను ఇట్లా ఇంకో దారిలో వెళ్తాను, నా డెస్టినేషన్ అంటూ నేను చేరుకుంటాను. నేను ఏదైతే చేరాలనుకుంటానో అక్కడ చేరుతానని చెప్పేసి, ఎక్కడో స్వీట్ చిన్న ముక్క ఉండేదానికి ఒక లైన్ క్రియేట్ చేసుకోండి. చూడు మీరు గమనించండి. సో ఎన్ని మలుపులు తిరిగి ఉంటుందో అది, బట్ స్ట్రైట్ దారి ఉంటుంది, కానీ అక్కడ వచ్చిండేటువంటి అడ్డు తీసుకుని తప్పుకుని ఇంకో చోటుకి చేరుకోండి. దట్ ఈస్ చీమ నుంచి కానీ మనం నేర్చుకునేవి చాలా ఉంటాయి. ఒక క్యాటర్ పిల్లర్ కానీ చిన్నది, ఆ లార్వా స్టేజ్ నుంచి జస్ట్ బటర్ఫ్లై వరకు ఎట్లా ఉంటుంది, ఏ రకంగా మార్పు వస్తుంది. సో ఒక్కొక్కటి ఒక్కో రకంగా. సో అడాప్టబిలిటీ, ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్ చేరుకోవడం, మధ్యలో ఏటి ఉన్నా మనం ఎలా అంటున్నా, సో దాన్ని తట్టుకుని చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళడం. అండ్ ఏబుల్ టు కమ్యూనికేట్. సో ప్రతి విషయంలోన కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, ఎలా మనం కమ్యూనికేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళగలం. సో ఇలాంటివన్నింటికి ఒక అడాప్టబిలిటీ అనేది మనలో ఉందా అని అర్థం చేసుకుంటే, ఈ స్కిల్స్ ద్వారా మనకి ఇవన్నీ వస్తాయి. సో మీరు నేర్చుకుంటే పాయింట్స్ అన్ని రాసుకుంటే 100% ఉంటాయి. సో జస్ట్ విన్నారు అంటే నేను చెప్పలేను, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. నేను విన్నాను లేండి సార్, క్లాస్ విన్నాను, ఫస్ట్ డే విన్నాను, సెకండ్ డే విన్నాను, థర్డ్ డే విన్నాను, ఫోర్త్ డే విన్నాను. సో నేనేదో కొంచెం మార్పు వచ్చింది లేదు సార్, కొంచెమే, చాలా కాదు. నేను ఎక్స్పెక్ట్ చేసేది చాలా. ఎందుకంటే రో రోజు ఒక గంట గంట 15 నిమిషాలు. సో ఐ థింక్, సో ఆల్మోస్ట్ ఇప్పుడు 20 days అంటే 20 hours అండ్ 30 hours ఐ థింక్. దీనికి టైం కేటాయించిండేది మీ ప్రెజెంటేషన్ కోసం 30 hours. దీని బ్యాక్ ఎండ్ లో ఎంత ఉంటుందో మీరు గమనించండి. దాని బ్యాక్ ఎండ్ లో నా వరకు ఎఫర్ట్ ఎంత ఉంటుందో మీరు గమనించండి. సో రిలేటెడ్ టాపిక్, రిలేటెడ్ స్టోరీ, రిలేటెడ్ స్కిల్, రిలేటెడ్ ప్రెజెంటేషన్ ఎట్లా ఉంటుంది. చిన్న ఒక ఒక అసైన్మెంట్ అడిగాను, చిన్న వాక్యము, దీన్ని చూసుకుని చెప్పండి అంటే మీరు ఇన్ని రోజుల వరకు ఆలోచన చేస్తా ఉంటారు. స్లైడ్ బై స్లైడ్ నేను 20 స్లైడ్స్ ఉంటే 20 స్లైడ్స్ గురించి నేను ఎక్స్ప్లెనేషన్ చేయాలి. వాట్ అబౌట్ ఇట్? మీరు చిన్నదానికి అంత కష్టపడుతుంటారు, నేను 20 స్కిల్స్ చెప్పాలంటే మీకు కొత్తదనమే ఉండాలి. మళ్ళీ పాతదే సార్ మొన్న చెప్పినారు సార్ మీదేం చెప్పేది అనుకుంటారు, మళ్ళీ కొత్తగా ఉండాలి. సో నేను గర్వంగా చెప్పుకుంటాను, నేను ఎప్పుడైనా కానీ ఏ ఏరియాకి పోయినా కానీ నేను కొత్తదనాన్ని ఇంకొకరికి ప్రజెంట్ చేస్తా అంటాను. కొత్తదనాన్ని సరే మొన్న ఒకరు కాంప్లిమెంట్ చేశారు. సో నేను అట్లా అనుకోవడం లేదు, నన్ను నేను సెల్ఫ్ డబ్బా కాదు నేను. 100% మీరు ఏమైనా అనుకున్నా నో ప్రాబ్లం. నేను మీటింగ్ లో వెళ్ళాను ఒక 2 days బ్యాక్, దావణగిరి కర్ణాటక. వాళ్ళు అంటారు రిసీవ్ చేసుకున్నారు, తర్వాత నా ప్రెజెంటేషన్ అయిన తర్వాత నాకు ఇచ్చింది 70 minutes ఎస్పెషలీ.
సో మిగతా వాళ్ళందరికీ నాకన్నా పెద్ద పెద్ద లీడర్స్ అందరికీ వాళ్ళకి ఇచ్చిండేది 15 మినిట్స్ 20 మినిట్స్ అంతే, అంతగానే ఎక్కువ ఇలా. నేను మాత్రమే 70 మినిట్స్ తీసుకున్నా. సో ఆ 70 మినిట్స్ లో అంతవరకు ఎవరు నవ్వలేదు, ఎంతవరకు రెస్పాండ్ కాలేదు, రియాక్షన్ ఉండలేదు వాళ్ళలో. కానీ దాని నుంచే నాకు లాస్ట్ గా ఇస్తారనమాట ఎప్పుడైనా. సో నా నుంచి నా క్వాలిటీస్ చూసారు వాళ్ళు. సో లాస్ట్ కి ఇచ్చారు, సార్ ఆ ఫినిషింగ్ టచ్ మీరైతేనే కరెక్ట్ గా చేస్తారు. ఆ ఫినిషింగ్ టచ్ లో వాళ్ళని అందరినీ జస్ట్ ఎంతూజియాజం గా తయారు చేయాలంటే, వాళ్ళ ఉత్సాహం క్రియేట్ చేయాలంటే సో మీరు మాత్రమే చేస్తారని చెప్పేసి ఆ బాధ్యత నాకు ఇచ్చారు, లాస్ట్ కి ఇచ్చారు. సో రియలీ ఇట్ వాజ్ అమేజింగ్. బయటకు వచ్చారు సార్, ప్రతిసారి వచ్చింది సార్, ప్రతిసారి మీలో చాలా కొత్త కొత్త ఐడియాస్ మీరు మాకు చెప్తారు సార్, థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి వాళ్ళు చాలా మంది విష్ చేసిపోయారు. సో దాంట్లో ఆ పారంపరిక వైద్యులు వాళ్ళు వీళ్ళు అందరూ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు కానీ చాలా ఇన్స్పైర్ అయ్యాం సార్, మీ నుంచి మేము చాలా నేర్చుకున్నాం. మేము పెద్ద పెద్ద స్టేజ్ లో మాట్లాడతాం, ఆ ఫ్లో అనేది మాకు ఉండదు, ఆ రిలేటెడ్ టాపిక్స్ అనేటివి మాకు రావు, ఆ ఫ్లో కరెక్ట్ గా మీరు తీసుకొని వచ్చి మాకు చాలా చెప్పారు సార్ అని చెప్పి చెప్పారు. సో నన్ను చాలా వెరీ హ్యాపీ. సో అప్పుడు నాకు అనిపించింది ఏంట్రా ఇది మహిమ. ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్ చేస్తుంటే ఆటోమేటిక్ అవన్నీ వస్తాయి. ఈ 21 డేస్ స్కిల్స్ లో 21 స్కిల్స్, 20 టాపిక్స్ లో ఒక్కొక్క టాపిక్ లో ఒక్కొక్క మాట మాట్లాడినా అందరూ ఇన్స్పైర్ అవుతారు. సింపుల్, వేరేది ఏం లే. సో సేమ్ అదే నేను, మీరు నేర్చుకోండి, మీరు ఒక పాయింట్ నేర్చుకోండి, మీరు డైలీ ఒక స్కిల్ నేర్చుకోండి, ఒక దానిపైన మీకు ఒక పట్టు అనేది ఉండని అని చెప్పేసి చెప్పడం. మీరు నేర్చుకుంటుంటే అన్ని నేర్చుకుంటారు, అన్ని చేస్తారు, అన్ని రకాల మాకన్నా మంచి స్పీకర్లు అవుతారు, నాకన్నా మంచి స్కిల్స్ ఉండే వాళ్ళు మీలో ఉన్నారు, నాకన్నా ఇంకా మంచిగా మాట్లాడే వాళ్ళు మీలో ఉన్నారు, 100%. సో అది మిమ్మల్ని మీరు బయటకు తీసుకునేటువంటి ప్రయత్నం మీరు చేయండి మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ స్లైడ్ విల్ బి రైటింగ్. సో మీకు నచ్చినది రాసే ప్రయత్నం చేయండి. అది కవిత్వం, అది కవులు చేస్తుంటారు. కవులు బ్రెయిన్ లో వాళ్ళు ఆలోచన చేస్తారు, కింద రాస్తూ ఉంటారు. సింపుల్, మన థాట్స్ గానీ అంతే. మనం పేపర్ ప్రెజెంటేషన్ చేసేది చాలా ఇంపార్టెంట్. ఓన్లీ మొబైల్స్ లోన లేకపోతే ఇంకో చోట ప్రెజెంటేషన్ చేయకోకుండా రైటింగ్ అని ప్రాక్టీస్ చేయండి. రాస్తూ వాళ్ళకి ఇంకొకరికి ప్రెజెంటేషన్ చేయండి. మీ బ్రెయిన్ మంచి యాక్టివ్ గా ఉంటుంది, కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి. సో పెన్ను పేపర్ మీరు జస్ట్ మీ మీ ప్రెజెంటేషన్ ఎలా ఉంటుందంటే, వైట్ లో ఉండేది ఎంత బ్లూ అయిందా అనేది డిఫరెన్స్ చూడాలి మనం. సో బ్లూ మీన్స్ మీరు ఎంత రాశారా, ఎంత రాసి చూపించారా, సో మీరు ఎంత చదువుకున్నారా, ఎంత రాసుకున్నారా. సో ఇట్స్ ఆల్ ఏ నంబర్ గేమ్. సో న్యూమరసీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఏ నంబర్ గేమ్ ఇన్ అవర్ లైఫ్. సో మీరు ఎంత మంది వచ్చారు, సో ఇద్దరు వచ్చారు రైట్, ముగ్గురు వచ్చారు, నలుగురు వచ్చారు, ఆ నలుగురు 40,000 మంది అయ్యారా లేదా, సో ఆ నలుగురు నుంచి 40 లక్షల ఇన్కమ్ వచ్చిందా లేదా. సో ఇదే టార్గెట్ అనేది ఉండాలి, న్యూమరసీ. సో ఇట్స్ ఆల్ ఏ నంబర్ గేమ్. సో మనం టీమ్ లో జాయిన్ అయ్యామా, మనకి ఇంత ఇన్కమ్ వచ్చిందా లేదా, మన ఓటీపీ నంబర్ జస్ట్ బ్యాంక్ బ్యాలెన్స్ దాటుకొని మన మొబైల్ నంబర్ అంతా అయిందా లేదా. సో ఇట్లా మన చేంజ్ అవుతూ ఉండాలి, మన నంబర్ అనేది చేంజ్ అవుతూ ఉండాలి. సో ఇట్స్ ఆల్ ఏ నంబర్ గేమ్. సో ఎంతవరకు రీచ్ అవుతున్నాం, సో ఆ దాంట్లో మన డెవలప్మెంట్ ఎంత. అండ్ కమ్యూనికేషన్ మస్ట్ హ్యావ్ విత్ ద టీమ్ మెంబర్స్. సో ప్రతి ఒక్క వ్యక్తిను కమ్యూనికేషన్ అనేది చేయాలి. ఎప్పుడైతే కమ్యూనికేషన్ కరెక్ట్ గా ఉంటుందో టీం వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు గమనించండి, కమ్యూనికేషన్ మీరు సోషల్ మీడియాలో ఎక్కువ చూసింటారు. తల్లిదండ్రులకైతే 5 మినిట్స్ 2 మినిట్స్ అని ఉంటుంది, ఫ్రెండ్స్ కి అయితే ఒక హాఫ్ 1 అవర్ ఉంటుంది, అదే గర్ల్ ఫ్రెండ్ కి అయితే 1.5 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ ఇంకా అది అన్లిమిటెడ్ అనేది ఉంటుంది, రైట్. సో కమ్యూనికేషన్ ఎట్లా అంటే, అవతల వ్యక్తి ఎంత ఇష్టంగా ఎంత ప్రేమతో ఉంటే అటువంటి మన కమ్యూనికేషన్ అనేది ఎక్కువ అవుతుంది, రైట్. అలాంటప్పుడు కమ్యూనికేషన్ అనేది టీంతో ఎలా ఉండాలి. టీం అనేది ఒక నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయలేనటువంటి అసెట్. ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేసావంటే ఓన్లీ యువర్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసావు, లైఫ్ టైం నీకు ఇన్కమ్ ఇచ్చేటువంటి టీం అది. సో వాళ్ళ దగ్గర ఎట్లాంటి కమ్యూనికేషన్ చేయాలి, సో ఎంత చేయాలి, ఎట్లా చేయొచ్చు. సో ప్రతిరోజు మాట్లాడాలి. సో వాళ్ళ ప్లాన్లు ఏంటి, పొద్దున్న సాయంత్రం ప్రతిసారి అవసరమైన ప్రతిసారి సో మీరు కాల్ చేయాలా, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలా, గ్రోత్ తెలుసుకోవాలా, డౌట్స్ చెప్పాలా, ఏదైనా ఉంటే క్లియర్ చేయాలా. సో మీరు ఇలా వెళ్తే ఇది బాగుంటుందని చెప్పాలా. సో వాళ్ళు రిసీవ్ చేసుకునే వాళ్ళు అంతే, మనకు మంచి చెప్తున్నారా లేకపోతే చెడు చెప్తున్నారా, అది మన వరకు మంచిదా లేదా అని చెప్పేసి మనము గ్రహించాలా. ఈయనేంది నాకు ఫోన్ చేసేది ప్రతి అస్తమానం, రైట్. డెఫినెట్లీ మనలో మార్పు కోసం, మనలో సీరియస్నెస్ క్రియేట్ చేయడం కోసం మనం కాల్ చేశాం. ఓకే హ్యాపీ, రిసీవ్ ఇట్.
మనం అలాంటి విషయాల్లో ఎంతవరకు కరెక్ట్ గా ఉన్నాం. కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో గుడ్ కమ్యూనికేషన్ ఈజ్ ద బ్రిడ్జ్ బిట్వీన్ కన్ఫ్యూజన్ అండ్ క్లారిటీ. నువ్వు ఒక రోజు కమ్యూనికేషన్ చేయలేకపోతే అది 2 రోజులు మారుతుంది, 2 రోజులు 3 రోజులు అయిపోతుంది, 3 రోజులు 4 రోజులు అయిపోతుంది. కాబట్టి మీరు వెయిట్ చేయండి. వస్తూ 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 అది చాలా దూరం అయిపోతుంది. కమ్యూనికేషన్ అనేది అస్సలు జరగదు. మీరు గమనించండి. సో మీ టీంలో అయినా కానీ, లేకపోతే ఈవెన్ మీ రిలేషన్షిప్ లో అయినా, సపోజ్ ఫ్యామిలీస్ ఉంటాయి, కొన్ని ఫ్యామిలీస్ ఎప్పుడో ఒకసారి ఒక మాట అని వింటాడు. ఎవరో పెదనాన్న కొడుకు, చిన్నాన్న కొడుకు, ఇంకోడు ఇంకోడు ఏదో ఒక రకంగా వాడిని ఈ రోజు వరకు మీరు గుర్తుపెట్టుకుంటారు. వాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాట్లాడనే లే. వానికి ఎంత ఈగో ఉండొచ్చు. అదెందుకు? నీకు ఈగో లేదా? నువ్వెందుకు మాట్లాడలే? నువ్వే హలో అని అయిపోయా. నువ్వు అక్కడి నుంచి ఈ రోజు వరకు క్యారీ చేసేది ఏందో ఆ మాటని. ఇంతవరకు క్యారీ చేసేది ఎందుకు? సో నీ మైండ్ లో నువ్వు క్లియర్ కావాలంటే నువ్వు వాడిని ఆ రోజు వాడు అనేసి మర్చిపోయినాడు. నువ్వు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పట్టుకున్నావు, నీ మైండ్ లో పెట్టుకున్నావు. అది వాని తప్ప నీ తప్ప? ఈ రోజు హలో అనేసి సింపుల్ అయిపోయా. ఒక్కసారి హలో అంటే అయిపోయా. కొన్ని ఏదైనా ఫంక్షన్ లో కానీ ఇంకో దాంట్లో మీరు గమనించండి. మన ఎదురు పడతా అంటారు, కొంతమంది మాట్లాడుకోకుండా ముందుకు వెళ్ళిపోతుంటారు. జస్ట్ హలో హలో అన్నట్లా వెళ్ళిపోతుంటారు, లేకపోతే అసలు చూసి చూడనట్టుగా వెళ్ళిపోతుంటారు. చూసి చూడనట్టుగా వెళ్ళిపోతుంటారు. మనం పక్కన మాట్లాడుకుంటాం. ఎంత కొవ్వు చూడడానికి మాట్లాడలేదు వాడు. నేనంట వాడు కొవ్వు చూపించే ముందు నీ తలకాయ నొప్పి ఏంటరా నాయన. నువ్వు పోయి ఫస్ట్ హలో అనేసి నువ్వు ముందుకు పో. నువ్వు హలో అనేసి బాగున్నావా అని చెప్పేసి ముందుకు వెళ్ళిపో. క్లియర్ కదా? నీ ఆలోచనలు వద్దు, వాని బుర్రలోకి ఎక్కించుకునేది వద్దు. ఆ డస్ట్బిన్ అంతా నువ్వే ఒక డస్ట్బిన్ గా క్రియేట్ అయ్యి వాళ్ళంతా నీ పైన డస్ట్ వేస్తూ వేస్తూ ఉంటే నువ్వు ఒక డస్ట్బిన్ అయిపోతావు. అర్థమవుతుందా? సో అది గుర్తు పెట్టుకుని కమ్యూనికేషన్ అనేది క్లియర్ గా ఉండాలి. సో ఫ్రూట్ఫుల్ అంటే మంచిగా ఉండాలి కమ్యూనికేషన్. మీరు మీతో చేసే కమ్యూనికేషన్ ఏంటి, మీరు ఇతరులతో చేసేటువంటి కమ్యూనికేషన్ ఏంటి. చిన్న చిన్నవి మనం పట్టుకుని మన బ్రెయిన్ ని డిస్టర్బ్ చేసుకోకూడదు. చిన్న చిన్నవే ఉంటాయి. వాడు మాట్లాడకపోతే ఏమైపోయి నువ్వు మాట్లాడి సార్ నేను ప్రెస్టేజ్, నేను తగ్గదు సార్. ఎక్కడుంది నీ మర్యాద ఏంది ఉంటే? సో ఉంటే నీ గ్రోత్ లో తెలిసింటది. నీ లేదంటే నువ్వు అర్థం చేసుకోవాలా. సో ముందు వెళ్ళాలంటే నువ్వు ఇవన్నీ దాటుకుని వెళ్ళాలి. హోప్ యు ఆల్ అండర్స్టాండ్. అండ్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్. ఇఫ్ యూ వాంట్ సంథింగ్ న్యూ, యూ హ్యావ్ టు స్టాప్ డూయింగ్ సంథింగ్ ఓల్డ్. నీకు ఏదైనా కొత్తది కావాలంటే ఇంతవరకు పాతది వదిలేయాలి. ఇంతవరకు నువ్వు కొత్త వ్యక్తిగా మారాలంటే పాత వ్యక్తి ఎలా అంటో దాన్ని పక్కన వదిలేసేయాలి. నీకు పాత అలవాట్లు ఏమైనా ఉన్నాయో దాన్ని వదిలేయాలి. నువ్వు నీ ఆలోచన పద్ధతులు ఏమైనా పాత ఉన్నాయనుకుంటే దాన్ని వదిలేయాలి. సో కొత్త వ్యక్తిగా మారాలంటే ఈ స్కిల్స్ ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. సో కొత్తదనం అనేది మన నుంచి స్టార్ట్ చేసేయాలి. అప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్తాం. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ వెరీ ఇంపార్టెంట్. 9 స్టెప్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో అది ఎట్లా వచ్చింది, ఏ రకంగా, సో దాన్ని ఎట్లా సొల్యూషన్ చేయాలి. సింపుల్ గా దీనికి అందరికీ ఒక చిన్న స్టోరీ చెప్తా. డోంట్ బి ఎ ఫ్రాగ్ ఇన్ ద బాయిలింగ్ వాటర్. ఒక కప్ప ఒక కప్ప కప్పలన్నీ పరిగెడతాయి, రైట్? సో కప్పలన్నీ పరిగెడుతూ ఉంటే ఒక కప్ప మాత్రము ఇదేదో దగ్గరలో నీళ్లు ఉన్నాయని చెప్పేసి ఒక గిన్నెలోకి పడేస్తుంది. స్టవ్ పైన గిన్నె ఉంటుంది, స్టవ్ పైన ఆ గిన్నెలో నీళ్లు ఉంటాయి, నీళ్ళకి పడేస్తుంది అన్నమాట ఆ కప్ప. మిగతా వచ్చేసి బయటికి పోతున్నాయి. సో ఇక్కడ కాదు మన ప్లేసు, బయట చాలా ఎక్కువ నీళ్లు ఉన్నాయి, అక్కడ వెళ్దామని చెప్పేసి అది వెళ్ళిపోయింది. అవన్నీ అర్థం చేసుకుని వెళ్ళిపోయాయి. బట్ ఒక కప్ప మాత్రము ఇదే ప్రపంచం అని చెప్పేసి ఆ గిన్నెలో పడింది. ఇదే బాగుంది, ఎచ్చగా ఉంది అని చెప్పేసి, రైట్? సో ఎప్పుడైతే అది కొంత ఎవరు చూసుకోకుండా దాన్ని స్టవ్ను వెలిగిస్తారు, స్టవ్ను వెలిగించేస్తారు. అప్పుడు ఏమైంది, కప్పకి కొంచెం చలి పట్టేది. ఇప్పుడు చల్లగా ఉండేది, కొంచెం వరకు వెచ్చబడిందిలే పర్లేదులే అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది కప్ప. బట్ ఇంకా అసలు కొంచెం వాళ్ళు అంటే వేడి చేసేది కొంచెం 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 వేడి అయిపోతుంది. ఎక్కువ నీళ్ళు వేడి అయిపోతుంది, ఇంకా టోటల్ వేడి అనిపిస్తుంది. సో అలా గమనించింది ఏదేం చేస్తుంది, ఇంకొంచెం వేడి అనిపించింది. ఏదో నాకు కొంచెం చాలా వేడి అనిపిస్తుంది అని ఫీల్ అవుతుంది. సో కప్పకు ఉండేటువంటిది ఒక తత్వం ఏంటంటే ఎటువంటి వాతావరణంలో అయినా అడ్జస్ట్ కాగలదు. సో చలి ఉంటే చలికి తట్టుకోగలదు, వేడి ఉంటే వేడికి తట్టుకోగలదు, రైట్? సో కాబట్టి అది భూమి పైన బతుకుతుంది, నీళ్ళలో కానీ
బతుకుతుంది. రెండు రకాల అంటే ఇక్కడ బయట బతుకుతుంది, లోపల బతుకుతుంది. సో కొంతవరకు ఆ వేడిని తట్టుకోయింది. తర్వాత ఇంకా వేడి చేస్తే ఏమైతుంది, ఇంకా తట్టుకునే చేత కాకపోయా, ఇదేదో అవుతుందని చెప్పేసి గల 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 అదేదో జస్ట్ షేక్ అవుతోంది, ఇంకేం చేయలేము అనే పరిస్థితికి వచ్చింది. సో అలాంటి టైంలో బయటికి రావాలనే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆ కప్ప పడింది, అప్పుడు ఇది సూటబుల్ ప్లేస్ కాదని చెప్పేసి బయటకు వచ్చింటే వెరీ హ్యాపీ అది. బట్ ఇది చాలా వెచ్చగుందిలే అని చెప్పేసి ఆడే ఉంది, ఇంకాస్త వేడిగా వచ్చింది, ఇంకా వేడి ఉంది, ఇంకా ఓకే చూద్దాంలే అనుకోయింది. ఇంకా లాస్ట్ కి దీని ఎనర్జీని అంతటిని అక్కడనే వేస్ట్ చేసుకోయింది. ఎనర్జీ అంతటిని అక్కడే వేస్ట్ చేసుకోయింది. ఫస్ట్ లో ఉండే ఎనర్జీని అది తీసుకోవాల్సింది ఇడిచిపెట్టి, పూర్తి ఎనర్జీ అంతా అయిపోయిన తర్వాత ఎగరాలనే ప్రయత్నంలో, బయటికి రావాలనే ప్రయత్నంలో అది ఎనర్జీ లేకపోయింది. ఎందుకంటే ఆ శక్తిని తట్టుకునే దానికి వినియోగించుకోయింది, ఆ ఒక్క కంఫర్ట్ జోన్ తట్టుకునేదానికి ఉపయోగించుకుంది. కాబట్టి అది బయటికి ఎగరలేని పరిస్థితి. సో అక్కడే చనిపోయింది. దీని నుంచి నీకేం తెలుసుకోవచ్చు మనం? నీ చుట్టూ ఉండేటువంటి ఏంటి వాతావరణం ఏంటి, నీ కంఫర్ట్ జోన్ ఏంటి, సో నీ ప్రాబ్లమ్స్ ఏంటి, సో దాని నుంచి ఎలా బయటికి వెళ్ళాలి, ఎప్పుడు బయటికి వెళ్ళాలా, ఫస్ట్ మొదటే బయటికి వెళ్ళాలా. నీ ఎనర్జీ అంతా అయిపోయిన తర్వాత నువ్వు బయటికి రాలేవు. ఒక ట్రైన్ ఎక్కాలనుకోండి, అది ఏదైతే నీకు తప్పుడు ట్రైన్ అనిపిస్తే అక్కడే దిగాల. సో ఇక్కడ నుంచి ఢిల్లీకి ట్రైన్ తీసుకుంటావు, ఢిల్లీకి టికెట్ తీసుకుంటావు, నువ్వు పోవాల్సిన కలకత్తా ట్రైన్ ఏంటది అది. సో ఎంతవరకు పోవాలా, ఒక నెక్స్ట్ స్టేషన్ పోయి రావాలా. నువ్వు కలకత్తాకు పోయి మళ్ళీ ఢిల్లీకి పోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎంత టైం వేస్ట్ అవుతుంది. సో కాబట్టి ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది మన చిన్న డెసిషన్ లో ఈజీగా ఉంటుంది. సో మనం ఎక్కడ వెళ్తాం, ఏ రకంగా వెళ్తాం, ఎట్లా రిసీవ్ చేసుకుంటాం, ఎంత ఈజీగా బయటకు వస్తాం. సో ఈ ఎనర్జీని వేస్ట్ చేసుకోకుండా మొదటే ఈజీగా బయటకు వచ్చేస్తే వెరీ హ్యాపీ. లేకపోతే మనం రిటర్న్ రావాలంటే చాలా ఖర్చు అవుతుంది, రైట్. అది గుర్తుపెట్టుకోండి, చదవండి, బుక్స్ చదవండి. సో మీకు వీలైనటువంటి బుక్స్, బిజినెస్ బుక్స్ చదవండి. సో ఒక టీం వర్క్ గురించి చదవండి, సో ప్రాస్పెక్టింగ్ గురించి చదవండి, క్లోజింగ్ గురించి చదవండి. సో చాలా ఉన్నాయి బుక్స్. లేకపోతే ఒక్కొక్క పేజ్ చదవండి, మీకు అలవాటు లేకపోతే ఒక్క పేజ్ చదవండి. ఒక రీల్ చూసే బదులుగా దీన్ని చదవండి, రైట్. సో యూ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ రిసోర్సెస్, డు నాట్ వెయిట్, గో హెడ్. సో ఇంతవరకు ఈ 20 days స్కిల్స్ మీకు భయంకరంగా ఉపయోగపడతాయి అనుకుంటా. డెఫినెట్లీ నాకు తెలుసు ఆ స్కిల్స్ ఏంటో, నా పవర్ ఏంటో అని నాకు తెలుసు. కాబట్టి సో వీటన్నిటిని ఎంజాయ్ చేస్తారనుకుంటా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్. సో ఇఫ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ యూ కెన్ ఆస్క్ డౌట్స్.